వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. రంపచోడవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వంతల రాజేశ్వరి కాకుండా మిర్యాల శిరీషాదేవికి టికెట్ కేటాయించడం పైన 11 మండలాల నాయకులు కార్యకర్తలు సమావేశాన్ని ఏర్పాట్లు చేశారు. పార్టీ కష్టకాలంలో వంతల రాజేశ్వరి పార్టీ వెన్నంటే ఉన్నారని, ప్రతి గ్రామాన్ని సందర్శించి పార్టీ బలోపేతానికి కృషి చేశారని, ఆమెకు టికెట్ కేటాయించకపోవడం దారుణమని పార్టీ అధిష్టానం పునరాలోచించి ఆమెకు టికెట్ కేటాయించాలని, లేని పక్షంలో మూకుమ్మడిగా రాజీనామాలకు సిద్ధమని నాయకులు కార్యకర్తలు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున మరి వంతల రాజేశ్వరి గారికి మరి ఆవిడ 5 సంవత్సరాలు బట్టి కష్టపడుతుంది. టికెట్ రాని సందర్భంగా మేమందరం నిరసన తెలుపుతున్నాం. ఇక్కడ కార్యకర్తలు అందరం 11 మండలాల నుంచి వచ్చి. నా పేరు రంపచోడవరం మాజీ సర్పంచినండి. నా పేరు వై నిరంజని దేవి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలను. ఏంటంటే మేము 25 సంవత్సరాల పై నుంచే మేము పార్టీలో కష్టపడుతున్నాం ఏజెన్సీ ప్రాంతంలో. మరి వంతల రాజేశ్వరి గారు మరి అవతల పార్టీ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి టికెట్ ఇచ్చారు. అప్పుడు గతంలో మరి ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆవిడ నిరుచకం పడకుండా ఒక ఆడావిడైనా కానీ 11 మండలాలు తిరగాలంటే ఇది ఎంత ఏరియో మరి మీకు అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, లోకేష్ గారు వచ్చారు. మరి ఆవిడ ఒక ఆడావిడే. ఏజెంట్స్ అంతా కష్టపడి కార్యకర్తలకి అన్యాయం జరిగినా, వాళ్ళకి ఏం జరిగినా కార్యకర్తల దగ్గరికి వెళ్ళడం, పలకరించడం, ఆవిడ ఉన్న సాయం చేయడము. మరి ఈ రోజున 5 సంవత్సరాల నుంచి ఆవిడ పార్టీకి అంత కష్టపడ్డప్పుడు పార్టీకి గుర్తింపు లేదా, నాయకులకు తెలియలేదా? మరి ఈ రోజున ఆవిడ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వరపుల సత్యప్రభకు టికెట్ ప్రకటించిన సందర్భంగా అన్నవరం విచ్చేసి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకున్నారు. టీడీపీ అభ్యర్థి వరపుల సత్యప్రభ మరియు కార్యకర్తలు ఈ రోజు ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సత్యప్రభకు ప్రకటించిన సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో కలిసి అన్నవరం విచ్చేసి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దర్శనాన్ని చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీల కార్యకర్తలు, వరపుల రాజా అభిమానులు, స్థానికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గీతాంజలి మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ రామచంద్రపురంలో క్రొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. వైసీపీ కార్యాలయం నుంచి వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డు మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు సాగిన క్రొవ్వొత్తుల ర్యాలీ కొనసాగింది. గీతాంజలి మరణానికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. పేద బీసీ మహిళపైన పెత్తందారుల దాష్టికం నశించాలి అని అన్నారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గీతాంజలి మృతికి కారకులైన వారిని వెంటనే 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 పేద
బీసీ మహిళపై పెత్తందారుల దాష్టీకం పేద బీసీ మహిళపై పెత్తందారుల దాష్టీకం పేద బీసీ మహిళపై పెత్తందారుల దాష్టీకం తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా బీసీ పేద మహిళపై పెత్తందారుల దాష్టీకం పేద బీసీ 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 మహిళపై పెత్తందారుల దాష్టీకం మృతికి కారకులైన వారిని ప్రతిపాడులో ఎస్సీబీ స్టేషన్ పరిధిలోని కృష్ణవరం వద్ద భారీ ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తుని నుంచి రాజమండ్రి వైపు వెళ్తూ ఉండగా వ్యాన్లో రహస్య అరుణ్ ఏర్పాటు చేసి గంజాయి తరలిస్తుండగా 84 ప్యాకెట్ల సుమారు 176 కిలోల గంజాయిని ఎస్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటుగా పెద్దపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఎస్సీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు అంటే 14/3/2024 నాడు మా స్టేట్ కంట్రోల్ రూమ్కి వచ్చిన ఒక సమాచారం మేరకు అది మా అడిషనల్ ఎస్పీ గారికి ఆయన శ్రీలక్ష్మి గారికి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ సమాచారం మేరకు ప్రతిపాడు సిఐ గారికి ఆ సమాచారం అందించి దాని ప్రకారం ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక వెహికల్లో గంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతుందని వచ్చిన సమాచారం మేరకు ప్రతిపాడు సిఐ గారు వాళ్ళ సిబ్బందితో కలిసి మధ్యవర్తులతో కలిసి రైడ్ చేయడం జరిగింది. అక్కడ వెహికల్ నెంబర్ అవి కూడా మాకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈయన స్పాట్కి వెళ్ళి చెక్ చేయగా ఆ వెహికల్లో ఒక ఆసామి గంజాయి రవాణా చేస్తూ దొరికాడు. ఈ రెగ్యులర్ దీనిలో భాగంగా అంటే ఈ ఎన్నికల నిర్వహణలో భాగంగా మేము నిఘా పెంచడం జరిగింది. ఆ నిఘాలో భాగంగా దీన్ని పట్టుకోవడం జరిగింది. ఈ దాడిలో ఒక రహస్యంగా చాసిస్ కింద ఒక అర తయారు చేసి ఆ అరలో సుమారు 84 ప్యాకెట్లు గంజాయి రవాణా చేయడం జరిగింది. ఆ 84 ప్యాకెట్లు మొత్తం తూయిగా అది మొత్తం 176 కేజీల గంజాయి సుమారు మాకు పట్టుబడింది. దానిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి పేరు పాడిపల్లి చంద్రయ్య, అతనిది పెద్దపల్లి జిల్లా తెలంగాణ. అతనికి ఆర్డర్ ఇచ్చి తెప్పించిన ఆసామి కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. ఎవరు తెప్పించారు ఏంటనేది అతని వివరాలు కూడా మేము తెలుసుకోవడం జరిగింది. అతన్ని కూడా మేము తొందరలోనే అరెస్ట్ చేస్తాము. అలాగే ఈ కేసుకు సంబంధించి వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎక్కడ ఇచ్చేశారు. ద్రాక్షారామం శ్రీ మాణిక్యామ్మ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారిని అమ్మవారిని దర్శించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం తొలిసారిగా ద్రాక్షారామ సుభాష్ విచ్చేశారు. భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రీ స్వామివారికి శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు గావించారు. నమస్కారం సమర్పయామి. విలేకరులు అండి, మేము జర్నలిస్టులు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ప్రసాద సిద్ధిరస్తు, నిరంతర ధర్మకార్య సిద్ధిరస్తు.
చేతితో పడుకున్నాం ఒకసారి. ఓం రాజరాజే నమో వైమేశ్వరో వేహేత్రణోద వైరాజేశ్వరాయ మహారాజాయ నమః. ఓం బ్రహ్మ ఓం వాయు ఓం ఆత్మని భూమియందే ఆహర్షం మయ అందరికీ నమస్కారం. నిన్న తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తులో భాగంగా 2వ విడత జాబితా రిలీజ్ చేయడం జరిగింది. అందులో రామచంద్రపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. దానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక అభినందనలు. అలాగే నారా లోకేష్ బాబు గారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా తొలిసారిగా రామచంద్రపురంలో సీట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ భీమేశ్వర స్వామిని దర్శించుకున్నాం. ఎందుకంటే నేను శివభక్తుడిని. గత 15 సంవత్సరాల నుంచి కూడా శివమాల వేస్తూ ఉన్నాను. కాబట్టి మా ఆరాధ్య దైవం శ్రీ భీమేశ్వర స్వామి దగ్గరికి వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకుందామని ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైద్యకు ప్రాధాన్యతను ఇచ్చారని వైసీపీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. వైద్యకు విద్యకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని అన్నారు. సెక్యూరిటీ అందరికీ నమస్కారం. ఈవేళ తిరుమల గ్రామంలో సర్పంచ్ గారు, ఎంపీడీసీ గారు, మిగతా మిత్ర బృందం యొక్క ఆధ్వర్యంలో ఈ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం చాలా చక్కగా కూడా ప్రారంభించబడ్డది. జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ వైద్య రీత్యా కూడా ఏ పేదవాడు కూడా ఏ రకమైన ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈవేళ ఆరోగ్యశ్రీ విధానంలో కూడా 2500 రోగాలను కూడా గుర్తించి అందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వంతో అయినా చాలా చక్కటి కార్యక్రమం కూడా ప్రవేశపెట్టిన సందర్భం కూడా అందరూ చూస్తున్నాం. ఇదే కాకుండా అన్ని విధాలు కూడా పేదవాడు ఈ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా జమీందారు ఏ రకంగా వైద్యం చేయించుకుంటున్నారో అదే రీతిలో కూడా ప్రతి పేదవాడు మెరుగైన వైద్యం పొందాలనే ఉద్దేశంతో చాలా చక్కటి ఆర్థిక సహాయం అందించి అందరికీ కూడా మెరుగైనటువంటి సేవ చేసే విధానం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరోగ్యశ్రీ విధానం కూడా ప్రవేశపెట్టిన సందర్భం కూడా మనం అందరూ చూస్తున్నాం. గతంలో ఉన్నటువంటి ఈ వైద్య రీత్యా కూడా ప్రతి పేదవాడికి అందుబాటులో కూడా వైద్యం ఇచ్చే విధానంలో కూడా కొన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు చేసే విధానంలో కూడా మనందరూ కూడా చూసే సందర్భం జరుగుతుంది. ఈవేళ వందలాది మంది తిరుమలలో గ్రామం వచ్చి ఈ ఆరోగ్య సురక్ష విధానాన్ని కూడా చాలా చక్కగా కూడా అందరూ కూడా పరీక్షలు చేయించుకుని వాళ్ళకి మెరుగైన వైద్య సదుపాయాలు కూడా ఎక్కడే కాకపోతే మిగతా కూడా పంపించి మెరుగైన వైద్యం కూడా అందించే విధానంలో కూడా ఈవేళ ఈ ఆరోగ్య సురక్షలో ఉందని చెప్పడానికి అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరుపోయిన నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన జై భీమ్రావ్ భారత పార్టీ తరపున పోటీ చేయడం జరుగుతోందని జై భీమ్రావ్ భారత పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జగ్గారపు మల్లికార్జున పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. రాజకీయ విలువలు తెలియని పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలోనే ఓడించడం జరుగుతోందని తెలిపారు. గత కొన్ని రోజుల నుండి కూడా 7 నియోజకవర్గాల్లోనూ సుమారు అన్ని గ్రామాల్లోనూ మా కొద్ది టీంతో మేము పర్యటించడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాకు వస్తాను, పిఠాపురం ప్రజలను మోసం చేస్తాను అని నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన కారణంగా అవసరమైతే రాజకీయంగా పార్లమెంట్ అభ్యర్థిని కూడా నేను డ్రాప్ అయి ఎమ్మెల్యేగా పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయాలని, తప్పకుండా పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో ఓడించి తీరాలని జై భీమ్రావ్ భారత్ పార్టీ నేను కూడా సిద్ధంగా ఉన్నానని మీకు తెలియజేస్తా ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో కొత్తపేట సీటును గెలిపించుకుని తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లకు కానుకగా ఇస్తామని నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులు అన్నారు. బండారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ధనబలం రౌడీయిజం ఉన్న సైకో జగన్ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి అంటే కృష్ణార్జునులు కలవాల్సిన సమయం వచ్చిందని, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పోరాడదామని నిర్ణయించుకున్న రోజునే మనం గెలిచామని అన్నారు. ఎన్నికల్లో మభ్య పెడతామని వాలంటీర్లను అడ్డం పెట్టుకుని వాటమి భయంతో వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ఈనాడు ఎన్నికల్లో గెలవాలని చూస్తా ఉన్నారు. దానిని మనం ఎదుర్కోవాలి, ధీటుగా మనం తిప్పుకొట్టాలి. ఈనాడు మన తెలుగుదేశం పార్టీ అనుభవ తరం, జనసేన పార్టీ యువతరం రెండు కలిస్తే వైసీపీ ఖాళీ. ఏ గ్రామాల్లో ఇప్పటికే గ్రామాలు ఏకవుతున్నాయి. వైసీపీకి అడ్రస్ లేకుండా కొత్తపేట నియోజకవర్గంలో చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఒక అభివృద్ధి కావాలన్నా, సంక్షేమం కావాలన్నా, పేద ప్రజలకు న్యాయం జరగాలన్నా బండారుతోనే బంగారు భవిష్యత్తు అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. బండారు సోదరులు కలిసి వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఎన్నికల్లో ముందుకు తీసుకెళ్ళాలి. ఇసుక మాఫియా కావాలా, మట్టి మాఫియా కావాలా, మద్యం మాఫియా కావాలా, గంజాయి కావాలా, భూ కబ్జాలు కావాలా, అవినీతి కావాలా, అరాచకాలు కావాలా, బెదిరింపులు కావాలా, భయపెట్టాలా? ముమ్మిడివరం మండలం బందరపాలెం స్కూల్ బిల్డింగ్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ శ్రీ వరసిద్ధి లక్ష్మీ గణపతి స్వామి ఆలయం 9వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మేఘనాథాయ సిద్ధివినాయకాయ నమః, సుభగే నమః, విఘ్నాయ నమః, సుమవాహనాయ నమః, మోహిప్రియాయ నమః, కట్టకాయ నమః, రాజపుత్రాయ నమః, సలకాయ నమః, సమితాయ నమః, మిత్రాయ నమః, పుష్పాంగ సామసంభూతాయ నమః, పతయే నమః, విశ్వముఖ్యే నమః, విశ్వరూపాయ నమః, నదయే నమః, మృణాయ నమః, కవయే నమః. బీసీలకు పెద్దపీట వేసింది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనని పెద్దపురం తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దపురం మండలం చదలాడ గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ పాల్గొన్నారు. తొలుత గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాను నిమ్మకాయల చినరాజప్ప ఆవిష్కరించారు. అనంతరం ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. మీ అందరి ఆశీస్సులు మళ్ళీ మూడవసారి గెలిపించి మంచి మనందరిలో ఒక్కరు అయినటువంటి శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు
మీ ముందుకు వస్తున్నారు మన చెదలాడ గ్రామ ప్రజలు. మన తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారండి. ఇది 3వసారి మళ్ళీ మనందరి అల్లూరు సీతారామరాజు జిల్లా కూనవరం మండలం, అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో మగుమటను టీడీపీ వర్గపోరు రంపచోడవరం టీడీపీ ఇన్ఛార్జ్ వంతన రాజేశ్వరి గారికి మిర్యాల శిరీషాదేవికి టికెట్ కేటాయించడం పైన 11 మండలాల నాయకులు కార్యకర్తలు ఈ రోజు మంగళగిరి నారా చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర కలిసి పార్టీని కష్టకాలంలో వందన రాజేశ్వరి గారు పార్టీ వెంటే ఉండి ప్రతి గ్రామాన్ని సందర్శించి పార్టీ బలోపేతానికి కృషి చేశారని, టికెట్ కేటాయించుకోవడం చాలా దారుణమని పార్టీ అధిష్టానం పునరాలోచించి టికెట్ వంతన రాజేశ్వరికి కేటాయించాలని 11 మండలాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కష్టపడ్డ వారికి రంపచోడవరం టికెట్ వెంటనే, రంపచోడవరం టికెట్ వెంటనే. టికెట్ వెంటనే, టికెట్ వెంటనే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.